దేవునికి స్తోత్రం. ఈ దిన నిత్య నివాసైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా. లూకాసు వార్త 18:7. ప్రియా సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ యొక్క ఉదయకాల సమయంలో నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు, వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేస్తున్నవాడు సర్వోన్నతుడు కనుక నా దేవాదేవుడు మనకి గొప్ప వాగ్దానాలు చేస్తున్నాడు. ఆయన దినమునకు ఎంతసేపు ప్రార్థించాలని మీరు నన్ను అడగవచ్చు. మన రాబడి అంతట్లో ఎలా దశంభాగం చెల్లించున్నామో ఆ ప్రకారమే ప్రతి దినము 24 గంటల్లో దశంభాగం చెల్లించాలి. మరో మాటలో మీతో చెప్పాలంటే 2 గంటల 24 నిమిషాలు మనం ప్రార్థనలో గడపాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. యేసు గెత్సేమనే తోటలో ప్రార్థించినప్పుడు తన శిష్యులను చూసి మీరు ఒక గడియను మేలుకొని ప్రార్థించలేరా అని అడిగాడు ఆనాడు. ప్రియమైన దేవాదేవుని బిడ్డ, ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో జరుగు గొలుసు ప్రార్థనలో 24 గంటలు కూడా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనా వీరులు ప్రార్థించున్నారు. ఒకరోజు బబులోను రాజుకు దర్యావేషు దానియేలును చూసి నీవు నిత్యము సేవించున్న నీ దేవుడు నిన్ను తప్పించగలిగినా అని ప్రశ్నించాడు. దానియేలు దేవునికి దర్యావేషు రాజు పెట్టిన పేరు నిత్యము సేవించున్న దేవుడు. అవును, దానియేలు నిత్యము సేవించున్న దేవుడు తన దూతను పంపి దానియేలును సింహపు నోట నుండి రక్షించిన మహిమాస్వరూపుడే మన ప్రియ యేసుక్రీస్తు ప్రభుల వారు. అపోస్తలుడైన పౌలు కూడా ఎడతెగ ప్రార్థించండి అని తెలియజేస్తాడు. కైన ప్రియులారా, అట్టి ప్రార్థన ద్వారా తన హృదయంలో మనం ఎందుకు గురించి నింపుకోగలుగుతున్నాం. ఆయన తన ప్రార్థనా జీవితం గురించి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈరోజు మనం కూడా ప్రార్థనా వీరులమై జీవించాలి. నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెక్క జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు దేవుడే సాక్షి అంటున్నాడు రోమీ 1:9. మరి దేవాదేవుని బిడ్డలారా, ఎడతెగని ప్రార్థన చేయటానికి వాడుగా చేసుకున్నాను. ఎల్లప్పుడూ దేవుని ప్రసన్నతను గ్రహించండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించును, నిత్యము ఆ దేవాదేవుని కీర్తించదునని ఇప్పుడే మీరు ఒక తీర్మానం తీసుకోండి. దావీదు దినమునకు ముమ్మారు ప్రార్థించాడు, 7 సార్లు దేవుని స్తుతించాడు. అనగా దినమునకు 10 సార్లు ప్రార్థనా స్తుతి కార్యక్రమంలో నిమగ్నముగా ఉన్నాడని నేను ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఒకవేళ అతడు దినమునకు 4 గంటలు మాత్రము నిద్రించుంటే ప్రతి 2 గంటలకు ఒకసారి ప్రార్థించేవాడు లేదా స్తుతించేవాడు ఇలా నిత్యము ప్రభుతో ఉండేవాడని నేను గ్రహించి మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన నిలకడగా ఉండండి, కృతజ్ఞత గల వారే దాని యందు మెలకుగా ఉండండి ప్రభు అయిన యేసుక్రీస్తు పేట మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థించండి, ప్రతిఫలం పొందండి. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క జయం మీరందరూ కూడా పొందాలని ఉదయకాల యొక్క వాగ్దానం మనందరం స్వతంత్రించుకొని ప్రభు ఈ దినం మొదలుకొని నిత్యం మనల్ని నడిపించి నీరు కడిన తోట వల్లే మనందరం నుంచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఉన్నతుడా, మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. నాయనా, దివారాత్రులు మేము ప్రార్థించేవారుగా మాకు సహాయం దయచేయండి. దేవానికి ప్రార్థనా వీరులుగా ప్రార్థనా యోధులుగా చేయండి. ఇప్పుడే మీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకుని ప్రతి బిడ్డకి ప్రార్థనా తలంతు ప్రార్థనా వరాలు దయచేయండి. ప్రార్థన అభిషేకం బిడ్డ దయచేయండి. ప్రతి బిడ్డ నేరుగా నీతో మాట్లాడుకోవడానికి నీ కృప దయచేసి ఇప్పుడే బిడ్డలందరూ మీరు అభిషేకించి బిడ్డలందరి మీద నీకు విజయవంతమైన కార్యం జరిగించి నీతాన్ని దక్షాస్తం బిడ్డలు ఆదుకొని వీళ్ళందరికీ విజయము, జయము, ఆనందము, సంరక్షణ దయచేయమని నా ప్రభును జాతిరక్షణ యేసుక్రీస్తు పరిశ్రమని ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను బంగారు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.